దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఆలోచన. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము మనందరికీ కూడా తెలిసిన సందర్భం. ఎవరండి? 17వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథము ఎవరి గురించి చెప్పబడుతుంది? ఎవరి గురించి ఉంది? అందరికీ సుపరిచితమైంది. ఎవరు? దావీదు, గొల్యాతు. దావీదు, గొల్యాతు యొక్క సందర్భం. మరి గొల్యాతు ఎలా ఉన్నాడు? తన యొక్క వర్ణనని మనం ఆ 17వ అధ్యాయంలో చూస్తున్నాం. ఫిలిస్తీన్లందరూ కూడా ఒకవైపు ఉన్నారు, ఇశ్రాయేలీలందరూ కూడా ఒకవైపు ఉన్నారు, మధ్యలో లోయ. వస్తున్నాడు, ప్రతి దినము వస్తున్నాడు. గొల్యాతు వచ్చి మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళని అంటున్నాడు, మా అందరితో మీరు ఎందుకు ఊరికి అలా చేయడం? మీలో నుంచి ఒకరు మీరు మాట్లాడుకోండి, మీలో నుంచి ఒకరు రండి, నా తరపున నేను వస్తాను. అలా ఎన్ని రోజులు? 40 దినాలు. అలా తను కనపరుచుకుంటూనే ఉన్నాడు. అలా కనపరుచుకుంటున్న గొల్యాతు మరి తన యొక్క బలాన్ని, తన యొక్క శౌర్యాన్ని, తన యొక్క ఏ రూపాన్ని చూపించుకుంటూ మరి అతనిని చూచి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏమైపోతున్నారు? భయభీతులైపోతున్నారు. ఆ భయభీతులైపోతున్నారు అనుకుంటున్నప్పుడు సౌలు రాజుగా ఉన్నాడు. సౌలు ఏమీ సామాన్య వ్యక్తి కాదు. సౌలు ఈటి విసిరితే ఎలా విసిరితే అది తగులుతుందో అంతటి ప్రావీణ్యం కలిగిన సౌలు కూడా ఏమైపోతున్నాడు? వెనక్కి వెళ్ళిపోతున్నాడు. తను కూడా ఇశ్రాయేలు ప్రజలకి నాయకత్వం వహిస్తున్న సౌలు కూడా ఏమైపోయాడు అంటే భయభీతుడుగా. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మరి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు తండ్రి యెష్షయి మరి దావీదుని అంటున్నాడు, మీ అన్నలు యుద్ధానికి వెళ్ళారు, మరి వాళ్ళకి భోజనం తీసుకొని వెళ్ళు అని దావీదుని చెప్పినప్పుడు దావీదు తన యొక్క గొర్రెలని వెనక అప్పగించి మరి తన ఆహారాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్న సందర్భాన్ని అంతటిని కూడా చూశాడు. ఆ సందర్భం అంతటిని చూచి అడిగాడు, ఏం జరుగుతుంది, ఏంటిది అని అడుగుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడ చెప్తున్నారు. వాళ్ళు ఇదిగో ఇది సందర్భం, అలా వస్తున్నాడు, అలా మాట్లాడుతున్న అతను కొన్ని మాటలను మనం చూస్తే అక్కడ ఏమంటున్నాడంటే, మనం ఆ 17వ అధ్యాయంలో చూస్తాము. 2 సందర్భాలు కూడా ఇశ్రాయేలు యొక్క దేవుణ్ణి తిరస్కరిస్తున్నాడు. అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నేను మీ దేవుణ్ణి తిరస్కరిస్తున్నాను అని గొల్యాతు మాట్లాడుతున్నాడు. ఇలా జరుగుతూ 40 దినాలు తను కనపరుచుకుంటూ ఇదే మాట్లాడుతున్నాడు. నేను మీ దేవుణ్ణి తిరస్కరిస్తున్నాను అనే మాట్లాడుతున్నాడు. ఈ మాట దావీదుకి వినపడింది. ఇశ్రాయేలీలందరూ గ్రహించలేనిది దావీదు మాత్రమే గ్రహించిన సత్యం. ఈరోజు మాటలను అందరం వింటున్నాం, కానీ అందరితో పాటు మనం ఉండకూడదు. అందరూ వింటున్న విధానం కాదు. మనం దేవుని యొక్క మాటని, దేవుని యొక్క స్వరాన్ని ఎలా వినాలి అని అంటే, దావీదు వింటున్నాడు. విన్న దావీదుకు అక్కడ సందర్భం అంతటిని కూడా తెలుసుకున్నాడు. ఏం జరుగుతుంది అని అంటే, దేవుణ్ణి తిరస్కరిస్తున్నాడు అని చెప్పినప్పుడు అక్కడ తను ఆ మాటని పట్టుకున్నాడు. తన కీ పాయింట్ దొరికేసింది దావీదుకి. ఏమని? ఇప్పుడు ఎవరైనా కానీ తండ్రిని తిడితే మన ముందు అస్సలు ఒప్పుకోమండి. మా నాన్న ఎలాంటోడైనా కానీ, ఏమైనా కానీ, లేనోడైనా ఉన్నోడైనా, మంచోడైనా చెడ్డోడైనా మా నాన్నని అంటావా అని మనకేమొస్తుంది? దావీదుకి అదే వచ్చిందండి. దావీదుకి అదే వచ్చి ఆ ఒక్క మాట ఏమంటున్నాడు తెలుసా? జీవము కలిగిన, చదవండి ఒకసారి. ఎంతటి వాడు! ఆ ఒక్క మాటతో తనకున్న ఆ శౌర్యం ఏదైతే తనకున్నదో, ఆ ఆకారం ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా చూడలేదు, కానీ ఆ ఒక్క మాటని పట్టుకున్నాడు. ఎవరిని? జీవము గల దేవునిని తిరస్కరిస్తున్న ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎవడు అని మరి దావీదు చెప్పిన మాట. ఆ దావీదు అన్న మాట, ఒక్క మాట అందరికీ వినపడినది, దావీదుకు మాత్రమే వినపడింది. వెంటనే ఏమంటున్నాడు తెలుసా? నేను వెళ్తా, యెహోవా పక్షంగా నేను యుద్ధం చేస్తా, యుద్ధము యెహోవాదే. బయలుదేరాడు. ఆ ఒక్క మాటని తీసుకున్నాడు, దేవుడికి చెప్పుకున్నాడు. నిన్ను వాడు ఏం చేశాడు? నిన్ను తిరస్కరిస్తున్నాడు, నిన్ను తృణీకరిస్తున్నాడు. ఒక మాట సమూయేలు అదే ఏంటంటే, నన్ను గణపరిచిన వారిని, నన్ను తృణీకరించిన వారిని గొల్యాతు ఏం చేస్తున్నాడు? తృణీకరిస్తున్నాడు. అదే పట్టుకున్నాడు దావీదు. దేవుని తృణీకరిస్తున్న ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు
ఎంతటి వాడు అని తీసుకొని ఆ మాటని దేవుడికి చెప్పాడు. దేవా, నిన్ను తిరస్కరిస్తున్నాడు, నిన్ను నేను గణపరుస్తా, నువ్వు నా పక్షంగా ఉండు, నేను నీ పక్షాన యుద్ధం, నీ తరపున నీ ప్రజలైన వారందరి పక్షాన నేను నిలబడతా. తన రూపాన్ని, తన ఎత్తుని, తన వయస్సుని తన వైపు చూసుకోవట్లేదు, కేవలం నా దేవుని వార్తను ఏం చేశాడు, తిరస్కరించాడు. నేను నిలబడతాను అని దావీదు నిలబడ్డాడు. అక్కడ ఎవరి మనస్సును ఏం చేయొద్దు, ఈ యొక్క ఈ గొల్యాతు నిమిత్తం అంటే ఎవరి మనస్సును కృంగనియొద్దు అన్న మాట అక్కడ మనం చదువుతాము. అదే 35వ వచనమేనా, 17వ అధ్యాయము 32వ వచనం. ఈ ఫిలిస్తీని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడనైన నేను వారితో పోట్లాడుతునని దావీదు సౌలుతో అనగా. ఏం చెప్తున్నాడు, ఎవ్వరి మనస్సు కూడా ఏం చేయొద్దు, కృంగనియొద్దు అని ఇశ్రాయేలు ప్రజలందరి పక్షాన తను నిలబడతాను, పోట్లాడతాను అని చెప్తున్నాడు. ఇక్కడ సౌలుతో, రాజైన సౌలుతో చెప్తున్న మాట. ఈరోజు ఈ మాటను చదువుకుంటున్న మనము దావీదు ఇశ్రాయేలు ప్రజలందరి పక్షంగా మాట్లాడుతూ సౌలుకి చెప్తున్న మాట ఏంటంటే, ఎవరి మనస్సు కృంగనివ్వవద్దు. ఈరోజు ఈ మాటనే చదువుకుందామండి. దావీదు ఎవరి మనస్సుని కృంగనివ్వకుండా నేను నీ పక్షంగా నిలబడతాను అని నిలబడ్డాడు కదా. అంటే అందరికీ ధైర్యం చెప్పిన దావీదు అందరినీ ధైర్యపరిచి తన పక్షం అంటే దేవుని పక్షంగా తను యుద్ధం చేసి గెలిచిన తర్వాత ఈట చేత కానీ దేని చేత కాదు, దేవుడు మాత్రమే జయమిచ్చేవాడు అని చెప్పి దేవుని గణపరిచిన దావీదు, మరి అలా దావీదు యొక్క ఆరంభం అండి అది. మొదలైన దావీదు ఏం చేశాడు అని అంటే, ఇశ్రాయేలు ప్రజల పక్షాన దేవుడు మహిమకి కారుకుడయ్యాడు దావీదు కదా. ఇక్కడ అందరి నిమిత్తము ఎవ్వరి మనస్సు కూడా కృంగనివ్వద్దు అని చెప్తున్నాడు. అలా చెప్పిన దావీదు యొక్క జీవితం ఎలా ఉందండి, ఎలా ఉంది? ఎవరి మనసు కృంగనివ్వద్దు అని చెప్పిన దావీదు యొక్క జీవితం ఎలా ఉంది? కృంగిపోయే పరిస్థితులే ఉన్నాయండి. ఎలాంటి పరిస్థితులు అంటే, ఆ ఎవరి మనసు కృంగనివద్దని వారందరి పక్షాన నిలబడి యుద్ధం చేసిన ఇశ్రాయేలు ప్రజలు కానీ ఆ రాజైన సౌలు కానీ ఏం చేస్తున్నారండి, దావీదుని తరుముతున్నారు చంపడానికి. సౌలైతే ప్రతి నిత్యం అదే పనిగా రాజ్య పరిపాలన పక్కన పెట్టి ఏం చేస్తున్నాడు, దావీదుని చంపడమే పనిగా పెట్టుకున్నాడు. ఎవరి నిమిత్తము ఎవరి కోసమైతే నిలబడ్డాడో వారే ఏం చేస్తున్నారు. ఈరోజు మన పిల్లలకే మనం ధైర్యం చెప్తాం, మన చుట్టూ మన బంధువులకే మనం ధైర్యం చెప్తాం, మన వారిని మనం ప్రేమిస్తూ ఉంటాం, వాళ్ళకి ఎన్నోసార్లు మనము ఆ నిలబడే స్థాయి మన యొక్క దేవుడిచ్చిన కృపను బట్టి నిలబడతాం, మనం ధైర్యం చెప్తాం. కానీ మన జీవితంలో ఎన్నో సందర్భాలు మనమే వస్తుందండి. ఒకసారి ఈ మాటని మనం చదువుకుంటూ వెళ్తాం కదా. మరి తర్వాత జరిగిన సందర్భం ఏంటంటే, మరి యుద్ధంలో జయించేశాడు. మరి స్త్రీలందరూ కూడా కొనియాడుతున్నారు. కొనియాడిన తర్వాత సౌలుకి ఏం కలిగింది, అసూయ కలిగింది, మనకందరికీ తెలుసు. అయితే అక్కడ దావీదు ఒక మాట అడుగుతాడు, ఓకే నేను ఉంటా కానీ మరి బహుమానం ఏంటి అని కూడా అడుగుతాడు దావీదు. ఏంటి బహుమానం ఏంటి, యుద్ధం చేస్తే రాజు ఏమిస్తానన్నాడు అంటే ఏమిస్తానన్నాడు, కొంత అంటే రాజు బహుమానంగా ఏమిస్తానన్నాడంటే ఇచ్చేదేదో డబ్బు రూపంలో ఇస్తాడు, కుమార్తెను కూడా ఇస్తానన్నాడు కదా. కానీ ఇచ్చాడండి, మాట తప్పాడండి. ఆ పెద్ద కుమార్తెని ఏం చేశాడు, వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేసాడు. కానీ మీకాలు ఏం చేసింది, దావీదుని ప్రేమించింది మీకాలని తెలుసుకున్న సౌలుకి సంబరం. ఇక ఏం చేయాలి, ఇదే అదునుగా చూసుకొని నా చేతికి మట్టి అంటకుండా ఏం చేయాలి, దావీదుని చంపేయాలి అని ప్రయత్నం చేశాడండి. శత్రువులైన ఫిలిస్తీన్లలో 100 మంది వాళ్ళని తను మరి చంపి తన కూతుర్ని చేసుకోవచ్చని మళ్ళీ ఇంకొక కండిషన్ పెట్టడం. దావీదు మరి ఒంటరిగా యుద్ధానికి వెళ్తే ఏం జరుగుతుంది, లెక్క ఎలాగైతే దాన్ని సంపూర్ణంగా ఈజీగా చేసుకుని వచ్చాడు దావీదు. మరి ఇలా మీకాలు కోసం అంత తెగించి తన ప్రాణం పోతుందా లేదా అని కూడా చూడకుండా తను సంపాదించుకోవడం కొరకు మీకాలు అంటే తన వివాహం చేసుకోవడానికి ఇష్టపడి మరి చేసిన దావీదు మరి తర్వాత ఒక సందర్భంలోనికి వెళ్ళి దేవుని యొక్క మందస్సుని తీసుకుని వస్తున్నప్పుడు దేవుని యొక్క మందస్సు ముందు తను ఏం చేస్తున్నాడు, నాట్యం ఆడుతుంటే ఆ రాజకుమార్తెగా ఉన్న ఆమె పనికత్తులతో కలిసి ఏమంటుంది దావీదుని చూచి, తన మనస్సులో హీనపరుచుకుందండి. తన మనసులో ఈనపరుచుకుంది. దావీదు ఎవరి కోసమైతే అసలు ఏమాత్రము కూడా ఆలోచించకుండా వెళ్ళి 200 మందిని చంపేసి
మరి గెలుచుకుని వచ్చాడో ఆమె ఏం మాట్లాడుతుందో తెలుసా? చి, ఎంత దరిద్రమైన నీచమైన పనులు చేస్తున్నావు నువ్వు, ఒక రాజువై ఉండి ఏం చేస్తున్నావు నువ్వు? ఎవరు ఒక సామాన్యమైన వ్యక్తి కూడా చేయకూడని నీచంగా నువ్వైతే చేస్తున్నావు, నా పనికర్తల ముందు నాకేమైంది, చాలా అవమానంగా ఉంది అని తను హీనపరుచుకుందండి. దేవుణ్ణి తృణీకరించిన ఆమె, దేవుడు ఏం చేశాడు? ఆమెని తృణీకరించి దావీదు భార్యగా ఉండవలసిన ఆమె ఇప్పుడు దావీదు భార్యగా లేదు, ఆమె గర్భము మూయబడింది. మనం చూస్తున్నాం. ఇలా దావీదు యొక్క జీవితంలో చూసుకుంటే ప్రతి ఒక్క అనుభవం అలా ఎదురైంది కదా. అలా అనుభవాలన్నింటిలో చూసుకున్న తర్వాత ఒక సందర్భాన్ని నేను ఈరోజు పంచుకోవాలనుకుంటున్నాను. కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము 102వ అధ్యాయంలో దావీదు చేస్తున్న ప్రార్థన. అక్కడ 2వ వచనంలో ఏమంటున్నాడండి? నా కష్ట దినమున నాకు విముఖుడవై ఉండకుము, నా చెవియొగ్గుము, నేను మొరలిడి త్వరపడి నాకు ఉత్తరము. అలా చెప్తూ 5వ వచనంలో ఏమంటున్నాడు? నా మూలుగుల శబ్దములన అంటి ఉన్నవి. తర్వాత నేను అడవిలోని గూడబాతుని పోలి ఉన్నాను. ఎలా ఉన్నారండి? రాజు అయిన దావీదు ఎలా ఉన్నాడంట? వస్తుందండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఒంటరి అనేది వస్తుంది. అంటే అందరూ ఉండొచ్చు, కానీ మన మనస్సు ఎలా ఉంటుందో తెలుసా? చాలా ఒంటరితనాన్ని అనుభవిస్తుంది. దావీదు అంటున్నాడు, రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె ఉన్నాను అంటున్నాడు. అంటే ఒక పిచ్చుక ఎంత అల్పమైనది, ఎంత స్వల్పమైనది, తను అలా పోల్చుకుంటూ నేను అలా ఉన్నాను అని దావీదు అంటున్నాడు. పరిపాలించే రాజుగా ఉన్న దావీదు ఎంతటి మరి బలాన్ని కలిగిన దావీదు, అంటే బలం అంటే బలవంతుడు కాదు, దేవుడు అతనికి తోడై ఉండడాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళినా దావీదుకి ఏం కలుగుతుంది? దేవుని మనస్సును, దేవుని హృదయాన్ని ఎరిగిన దావీదు ఇక్కడ ఏం చదువుతున్నామండి? పిచ్చుక వలె ఉన్నాడు. అలాంటి సందర్భంలో ఏం చేస్తున్నాడు తెలుసా? దావీదు దేవునికే మొరపెడుతున్నాడు. దేవునికి మొరపెడుతూ ఆయన తర్వాత అంటున్న మాట ఏంటి అని అంటే 21వ వచనంలో, ఆయన ఉన్నతమైన వంగి మనం కూడా తరము వెంబడి తరం వెళ్ళిపోతుంటే, అలా తరము వెంబడి తరం వెళ్ళిపోతున్న మనకి కూడా తెలియబడాలి. ఏమంటారంటే ఎవరి జీవితంలోనైనా ఎంత గొప్ప వాళ్ళైనా ఎంతటి వాళ్ళకైనా ఇది తప్పదు. దేవుడు అందరినీ చూసిన దేవుడు, అందరూ తరము వెంబడి తరము ప్రతివారు కూడా తెలుసుకోవాలి అని దావీదు చెప్తున్న మాటలు. అలాంటి సందర్భాల్లో మరి దావీదు అలా ఉన్నప్పుడు, రాజు అయినప్పటికీ కూడా, ఎంతటి గొప్ప స్థితిని కలిగినప్పటికీ కూడా ఒంటరిగా పిచ్చుకు వలె ఉన్నాను అని మరి దావీదు చెప్తున్నాడు. అలాగే మనం చూస్తే 84వ కీర్తనలో కూడా అక్కడ మరి కొరహు కుమారులు ఏమంటున్నారంటే, కొరహు కుమారులు అంటున్న మాట, వీళ్ళు కూడా ఏమని సంబోధించుకుంటున్నారు? పిచ్చుకలతో. గొప్ప వ్యక్తులు ఎవరితో పోల్చుకుంటున్నారు? చిన్న పిచ్చుకలతో పోల్చుకుంటున్నారండి. వీళ్ళెవరు? కొరహు కుమారులు ఎవరు? కొరహు కుమారులు ఎవరు? లేవీలండి. వీళ్ళు ఏం చేస్తారు? మందిరపు పనులండి వీళ్ళే చేయాలి. మందిరపు పనులన్నీ కూడా వీళ్ళే చేస్తారు. కొరహు కుమారులు వీళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తారు? గానం. వీళ్ళు చేస్తే స్తోత్రం లేదా ఆరాధన చేయడానికి వీళ్ళు మాత్రమే, అక్కడ ఆ గోత్రం వారికి మాత్రమే, అంటే యాజకత్వం వహించే ఈ వీరు చెప్తున్న మాట ఏంటి అని అంటే, అక్కడ వారు కూడా ఎవరితో పోల్చుకుంటున్నారు? పిచ్చుకలతో. ఎందుకు అని అంటే, దేవుని మందిరానికి వాళ్ళు దూరంగా ఉన్నారు. కనీసం పిచ్చుకలకైనా స్థలం దొరుకుతున్నట్లు మేము నీ మందిరంలో పిచ్చుకలలా మేము కూడా ఉన్నాము అని అక్కడ చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఎంత చిన్నది, ఎంత స్వల్పమైనది పిచ్చుక. ఈ పిచ్చుకలతో వీళ్ళు పోల్చుకుంటున్నారు. రాజుగా ఉన్న దావీదు యాజకత్వం వహిస్తున్న యాజకులుగా ఉంటున్న లేవీలుగా ఉంటున్న వీళ్ళు పిచ్చుకలతో పోల్చుకుంటున్నారు కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఏం చేశారండి? లూకా సువార్త
12వ అధ్యాయము లూకాసు వార్త 12వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నానండి. నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా, అక్కడ అంటున్న మాటలు ఎవరండి? ఎవరితో? శిష్యులైన వారికి చెప్తున్నారు. ఎవరిని ఎలా సంబోధిస్తున్నారు? స్నేహితులని వాళ్ళని సంబోధిస్తూ చెప్తున్న మాట ఏంటంటే, దేహమును చంపిన తరువాత మరేమీ చేయనేరని వారికి భయపడుకుడి. అంటే వారందరూ కూడా భయపడే పరిస్థితులు వారి జీవితాల్లోనికి వచ్చి, మరి అలా ఒంటరి స్థితిలో ఉన్నప్పుడు వారి యొక్క పరిస్థితులు అలా ఉంటే వారికి చెప్తున్న మాట ఏంటి అని అంటే, మీరు భయపడొద్దు అని చెప్తూ ఆ తర్వాత అంటున్నారు 6వ వచనంలో, 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడను కదా, అయినను వాటిలో ఒక్కటైనను దేవుని ఎదుట మరువబడదు. యేసుక్రీస్తు కూడా ఎవరితో చెప్తున్నారు? ఏం చెప్పారండి? 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును, అయినను వాటిలో ఒక్కటైనను దేవుని ఎదుట మరువబడదు. దేవుడు మరిచేవాడు కాదండి. మనం ఏ స్థితిలో ఉన్నా, మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంత గొప్పగా ఉన్నా, ఎంత దీనంగా వెళ్ళినా, దావీదు వలె ఈరోజు మనకి చెప్పిన మాట ఏంటి అనుకుంటున్నప్పుడు, ఇక్కడ ఈ మాట చదువుకుంటున్న ఈరోజు మన యొక్క జీవితంలో దేవుడు మనకిచ్చిన పిచ్చుకులమైన మనం కూడా పిచ్చుకులమే, మరవబడలేదు. ఆ పిచ్చుకలే మరవబడలేదు. ఆ 2 కాసులకి అదే చెప్పబడుతున్న మాట అదే. ఆ పిచ్చుకలే మరవబడకపోతే వాటికంటే మనము అనేక పక్షుల కంటే మనము శ్రేష్ఠులమైన వారం కదా, మనము మరవపడం. ఆ మరవపడకుండా ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్తున్నారు తెలుసా? భయపడొద్దు. ఎందుకు భయపడొద్దు? అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా? ఈ మాట నేను చెప్పాలనుకుంటున్నా. అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అంటే, దావీదు అనే పిచ్చుకగా పోల్చుకున్న దావీదు కంటే, కోరవు కుమారులు పిచ్చుకలుగా పోల్చుకున్న కోరవు కుమారుల కంటే ఈరోజు మనం శ్రేష్ఠులమండి. ఎలాగా చెప్తా. మొదటిగా పేతురు పత్రికలో చెప్తున్న మాట ఏంటో తెలుసా? మనల్ని ఎలా ఉన్నాం మనము? చీకటిలో ఉన్న మనము ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలుచుకొని ఏం చేశారు? ప్రచురం చేసే గుణాతిశయం ప్రచురం చేయడానికి ఎవరికి ఉంటుందండి? లేవీలైన యాజకులకు మాత్రమే, లేదా రాచరికం చేసే రాజులకి మాత్రమే. మనము శ్రేష్ఠులమండి. ఈరోజు మనము శ్రేష్ఠులం, మనము మరవబడిన వారం కాదు. ఈరోజు దేవుడు మనకి చెప్తున్న మాట ఏంటో తెలుసా? మనల్ని కూడా స్నేహితులుగా భావించుకుంటూ, స్నేహితులైన మనకి సత్యం, గూఢమైన సత్యాన్ని తెలియచేస్తున్నారు. ఎవరు వినని రీతిగా దావీదు ఎలాగైతే దేవుని గురించి విన్నాడో, ఇశ్రాయేలు ప్రజలకి ఎవరికి అర్థం కాని రీతిగా దావీదుకి మాత్రమే ఎలాగైతే అర్థమైందో, జీవము కలిగిన దేవుని తిరస్కరిస్తున్న ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎవడు అని ఇశ్రాయేలు ప్రజలకు కానీ సౌలుకి కానీ అర్థం కాని సత్యం దావీదు ఒక్కరికి ఎలాగైతే తెలిసిందో, ఈరోజు దేవుడు నీకు నాకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఒకవేళ ఒంటరిగా ఉన్నాము అనుకుంటుంటే, నువ్వెవరివి? రాజువి. నువ్వెవరివి? యాజకుడివి. రాజులైన యాజక సమూహముగా, తన ప్రజలుగా, తన సొత్తుగా, తన జనాంగముగా ఇశ్రాయేలు ప్రజలతో మనల్ని సమాన వారసులుగా చేసుకున్న ఎంత శ్రేష్ఠులమండి మనం! ఎంత శ్రేష్ఠులం! ఇంత శ్రేష్ఠులం. అనేక పిచ్చుకల కంటే, అంటే పాత నిబంధన కాలంలో ఉన్నవారు, మరి వారైతే మాత్రం ఇలా ఉండాలి. కానీ ఈరోజు మనకి ఇలా ఉండడం కాదు. నువ్వు ఏం చేయగలుగుతావో చెయ్యి. నువ్వు ఎలా ఉంటావో ఉండు. రాజరికం చేస్తావా? చెయ్యి. యాజకత్వం చేస్తావా? చెయ్యి. నువ్వు ప్రజగా ఉంటావా? ఉండు. సొత్తుగా ఉంటావా? ఉండు. నీకు ఎలా కావాలంటే అలా ఉండు అని దేవుడి రోజు శ్రేష్ఠులు అని తెలియజేస్తున్నారు. మనము ఒంటరి వారం కాదు. నువ్వు రాజకత్వం చేసే యొక్క రాజరికాన్ని నీకు ఇచ్చాను అంటున్నారు. యాజకత్వం చేయడానికి యాజకుడిగా నీకు అధికారం ఇచ్చాను అంటున్నారు. ఇంత శ్రేష్ఠతనిచ్చిన దేవుడు మరి ఈరోజు మరవబడిన వారం కాదండి. మనం భయపడొద్దు. దేవుడు చెప్తున్న మాట, ఎంతమంది మరిచిపోయినా, ఎవరు మరిచిపోయినా దావీదుని దేవుడు మరిచిపోలేదు. ఈరోజు మరి శిష్యులకి చెప్తున్న మాట, ఈరోజు చదువుకుంటున్న మనకి చెప్తున్న మాట అదేనండి. భయపడొద్దు. దేనిని బట్టి భయపడొద్దు. అనేక పిచ్చుకల కంటే మనము శ్రేష్ఠులము. ఇలాంటి గొప్ప ఆధిక్యతని దేవుడిచ్చాడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఏమంటున్నారు తెలుసా? మనము ఆయన ప్రధాన యాజకుడిగా ఆయన దగ్గరికి ఉండి కృపాసనం యొద్దకి మనం ఎలా వెళ్తున్నాం? కృపాసనం యొద్దకి వెళ్ళాలి అని అంటే అప్పుడు యాజకులు వెళ్ళాలి, లేదా రాజులు వెళ్ళాలి. కానీ ఈరోజు సామాన్యులమైన మనకి
ఆ కృపాసనం వద్దకు వెళ్ళి మనం ఏది కావాలంటే ఎప్పుడు కావాలంటే అది దేవునికి మొరపెట్టి దేవునితో మాట్లాడగలిగే శ్రేష్ఠతని మనకి ఇచ్చారు. ఇంత శ్రేష్టమైన వారమండి. ఎప్పుడు కూడా మనము పనికిరాని వారు అనుకోవద్దండి. ఏ ఒక్కరము కూడా పనికిరాదు. అక్కడ చెప్తున్నారు ఆ అమ్మబడిన ఆ పిచ్చుకలే అంతటి శ్రేష్టమైనవైతే నువ్వు నేను ప్రభువైన యేసుక్రీస్తు రక్తము చేత కొనబడిన మనం ఎంత శ్రేష్ఠులం, ఎంత శ్రేష్ఠులం. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు, నన్ను నేను ఎవరూ కూడా తక్కువగా ఎంచుకోవద్దు. ఆయన విలువ పెట్టి మన కోసం ప్రాణాన్ని ఇచ్చి ఆయన రక్తం ద్వారా మనని కొనుక్కున్న మనము రాజులము, యాజకులము, ఆయన సొత్తైన ప్రజలము. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఎవరున్నా లేకున్నా మనతో కూడా ఆయన ఉన్నాడు. ఎందుకంటే తర్వాత ఆయన ఏమంటారు తెలుసా, మీ తల వెంట్రుకలన్నీ ఎవరు కూడా లెక్క పెట్టింది రాలిపోతూ ఉంటాయండి. రాలిపోతున్న వెంట్రుకలు కూడా దేవుడికి ఇంత శ్రద్ధ తీసుకుంటున్న దేవుడు మనం ఒంటరి వారం కాదు. ఒంటరి కాదు. ఎందుకు అంటే ప్రభువైన యేసుక్రీస్తు అదే మాట చెప్తున్నారు. అందరూ విడిచి వెళ్ళిపోయారు, నన్నే విడిచి వెళ్ళిపోయారు, మీరంతా అయినా భయపడొద్దు, ధైర్యం తెచ్చుకోండి, లోకాన్ని నేను ఎంత ప్రేమించింది మీకాలు. ప్రేమించిన మీకాలు దావీదుని ఏం చేస్తుంది, ఎంత హీనపరుచుకుంది మనసులో. ఏం పర్వాలేదు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మనము అనేక పిచ్చుకుల కంటే శ్రేష్ఠులము. శ్రేష్ఠులుగా ఎంత శ్రేష్ఠులుగా ఇచ్చి నీకు దేవుడు ఇచ్చిన తలాంతును బట్టి నువ్వు ఏం చేయగలుగుతావో నువ్వు ఆ పని చేయి. దేవుడు చెప్తున్న మాట అదే. యాజకులుగా, రాజులుగా, ఆయన సొత్తైన ప్రజలుగా దేవుడు ఏర్పాటు చేసుకున్న మనందరికీ దేవుడు ఎవరూ కూడా ఊరికనే లేము అన్న సత్యాన్ని దేవుడు తెలియచేస్తూ భయపడొద్దు అని వాగ్దానం చేస్తున్న దేవుడు, విడవని, ఎడబాయని, మరవని దేవుడు. ఆ దేవుని కలిగిన మన యొక్క జీవితాలు ఎంత శ్రేష్టమైనవో ఈ శ్రేష్టమైన జీవితాల ద్వారా ఆయన్ని మహిమపరిచే వారంగా ఉందాం. మన యొక్క జీవితాల ద్వారా దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చబడే వారంగా ఉందాం. అటు భాగ్యము దేవుడు మనకందరికీ దయచేయును గాక. ఆమేన్.